హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ కొనుగోలు చేసి ఎంతమందిని అయితే కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఆక్షన్ తర్వాత పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అదే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి పంజాబ్ కింగ్ కెప్టెన్ ఎవరు చేయబోతున్నారు అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ మాత్రమైతే చాలామంది ప్లేయర్లను అయితే కొనుగోలు చేయడం జరిగింది. గతంలో పంజాబ్ కింగ్స్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే పూర్తి టీంని అయితే మార్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మెగా ఆక్షన్లో వచ్చేసరికి చాలామంది యంగ్ ప్లేయర్లతో పాటు ఎక్స్పీరియన్స్ ప్లేయర్లను కూడా కొనుగోలు చేయడం జరిగింది. మెగా ఆక్షన్లో ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ని అయితే 26,75,00,000 ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చే సీజన్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా చేయబోయే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అతనికైతే అంత మొత్తంలో ఇచ్చి అయితే కొనుగోలు చేసిందని కూడా తెలుస్తుంది. అయితే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఏ ప్లేయర్ని ఎంత ధర పెట్టి కొనుగోలు చేసింది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకున్నాం. అంతకన్నా ముందు అయితే పంజాబ్ కింగ్స్ మెగా ఆక్షన్ కట్టే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ అయితే చూసుకుంటే శశాంక్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్ని అయితే రిటర్న్ చేసుకుంది. మిగతా అందరి ప్లేయర్ని అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మెగా ఆక్షన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ను వచ్చేసరికి ఆర్టీఎం కార్డు ఉపయోగించి 18 కోట్లకైతే కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ను వచ్చేసరికి 26,75,00,000 ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. అత్యంత భారీ ధర అని చెప్పుకోవచ్చు శ్రేయస్ అయ్యర్కి అయితే. యజ్వేంద్ర చాహల్కు 18 కోట్లు, మార్కో స్టోయినిస్ 11 కోట్లు, గేన్ మ్యాక్స్వెల్ 4,20,00,000, నేపాల్ వధేరా 4,20,00,000, హర్మిత్ పీత్ బార్ వచ్చేసరికి 1,50,00,000, విష్ణు వినోద్ వచ్చేసరికి 90,00,000, విజయ్ కుమార్ వైకాపా 1,80,00,000, ఎస్ ఠాగూర్ 1,60,00,000, మార్కో యాన్సన్ వచ్చేసరికి 7 కోట్లు, జోస్ ఇంగ్లీష్ 2,60,00,000, లాకీ ఫెర్గుసన్ వచ్చేసరికి 2 కోట్లు, అస్మతుల్లా ఒమరైజా వచ్చేసరికి 2,40,00,000, టూర్పన్ వచ్చేసరికి 30,00,000, కుల్దీప్ సేన 80,00,000, ప్రియాన్స్ యార్ 3,80,00,000, అరుణ్ హార్టీ 1,25,00,000, ముషీర్ ఖాన్ 30,00,000, సూర్య షెడే 30,00,000, జైవీర్ బాట్లెట్ 80,00,000, పైలా అవినాష్ 30,00,000, ప్రవీణ్ దుబే 30,00,000 అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఇంత మనీ వెచ్చించి అయితే పంజాబ్ కింగ్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఫుల్ స్క్వాడ్లో చూసుకుంటే వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది, ఏ కేటగిరీకి ఎవరెవరు తీసుకున్నారు అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొదటగా చూసుకుంటే బ్యాటింగ్ విభాగంలో శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, ముషీర్ ఖాన్, పైలా అవినాష్ని అయితే బ్యాటింగ్ కేటగిరీలో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి ప్రభు సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, జోస్ ఇంగ్లీష్ని వికెట్ కీపర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే సూర్యవంశీ షెడ్డే, హర్మిత్ పీత్ బార్, మార్కో యాన్సన్, అరుణ్ హార్డీ, అస్మతుల్లా ఒమరైజా, గేన్ మ్యాక్స్వెల్, మార్కో స్టోయినిస్, ప్రియాన్స్ ఆర్య, ప్రవీణ్ దుబేను ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఫాస్ట్ బౌలర్ కింద వచ్చేసరికి హర్షదీప్ సింగ్, ఎస్ ఠాగూర్, విజయ్ కుమార్ వైకాప్, కుల్దీప్ సేన, బార్లీ లేట్, లాకీ ఫెర్గుసన్ అయితే ఫాస్ట్ బౌలర్ కింద అయితే కొనుగోలు చేయడం జరిగింది. స్పిన్నర్లుగా వచ్చేసరికి ఒకే ఒక స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ని అయితే తీసుకోవడం జరిగింది స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అయితే. ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ యొక్క టీమ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. టీమ్ కాంబినేషన్ చూసుకుంటే అయితే ఓవరాల్ అన్ని విభాగాలు అయితే స్ట్రాంగ్ ఉన్న టీంని అయితే పంజాబ్ కింగ్స్ అయితే ఈసారి అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు. మరి కొత్త ప్లేయర్తో పంజాబ్ కింగ్స్ ఏ మాత్రం రాణిస్తుందో అయితే చూడాలి. అదేవిధంగా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కో స్టోయినిస్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే మ్యాక్స్వెల్ అయితే రానున్నారు. నేపాల్ వధేరా, శశాంక్ సింగ్, అస్మతుల్లా ఒమరైజ్ అయితే రానున్నారు. ఆ తర్వాత చూసుకుంటే హర్మిత్ పీత్ బార్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, చహాల్ అయితే రానున్నారు. ఓవరాల్గా మన పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గా ఉన్నా కానీ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అనుకున్నంత స్థాయిలో రాణించే ప్లేయర్స్ అయితే లేరని చెప్పుకోవచ్చు. మ్యాక్స్వెల్ కానీ, నేపాల్ వధేరా, శశాంక్ సింగ్, అస్మతుల్లా ఒమరైజ్ ఎంతవరకు రాణిస్తారైతే చూడాలి. వీళ్ళైతే గత సీజన్లో మాత్రమైతే మ్యాక్స్వెల్ కానీ, ఒమరైజా కానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. వధేరా అదేవిధంగా శశాంక్ సింగ్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది.
అదైతే బౌలింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. మరోసారి పంజాబ్ కింగ్స్ అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా పర్వాలేదని ఉంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11 మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే ప్లేయింగ్ 11తోని ఐపీఎల్ 2025లో బరిలో దిగుతారా లేదా అయితే చూడాలి. ప్లేయింగ్ 11 ఒకసారి క్లియర్ కట్‌గా అయితే చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కో స్టోనీ, శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్, నేపాల్ వధేరా, శశాంక్ సింగ్, హస్మతుల్లా ఒమరైజా, హర్మిత్ ప్రీత్ బార్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చహల్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇదే ప్లేయింగ్ 11తోనే మన ఐపీఎల్ 2025లో బరిలో దిగుతుందా లేదా అన్నదైతే మనకు ఐపీఎల్ స్టార్టింగ్‌లో అయితే క్లియర్ కట్‌గా అయితే తెలిసిపోతుంది. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థాంక్ యూ.